Small is Beautiful book was written by whom? Schumacher. Schumacher. Right answer. Second question goes to team B. Black soils are also known as regar soils. Right answer. Next, third question goes to team C. In which state mining has caused severe land degradation? ఏ రాష్ట్రంలో మైనింగ్ నేల క్షీణతకు కారణమైంది, బాగా నేల క్షీణతకు కారణమైంది? 20 seconds అయిపోయిందా సార్? క్వశ్చన్ passes to సార్ రాజస్థాన్. రాంగ్ ఆన్సర్. Odisha. ఒడిస్సా. రాంగ్ ఆన్సర్. పంజాబ్. పంజాబ్. రాంగ్ ఆన్సర్. జార్ఖండ్ ఇస్ ది రైట్ ఆన్సర్. జార్ఖండ్ లో మైనింగ్ నేల క్షీణతకు కారణమైంది, బాగా నేల క్షీణించింది అక్కడ జార్ఖండ్ లో మైనింగ్. నెక్స్ట్ క్వశ్చన్ టు టీమ్ ఏ. అడిగింది టీమ్ ఏ డైరెక్ట్ క్వశ్చన్. In which year Napoleonic Code was implemented? 1804. 1804. Wrong answer. 18,804. Yes, right answer. క్వశ్చన్ పాస్ అయింది, దానికి కరెక్ట్ ఆన్సర్. నెపోలియనిక్ కోడ్ ఇంప్లిమెంట్ చేయబడిన సంవత్సరం 1804. నెక్స్ట్ క్వశ్చన్ టీమ్ బి. In 1815, the Congress of Vienna was hosted by which Austrian chancellor? Metternich. Right answer. 1815లో కాంగ్రెస్ ఆఫ్ వియన్నా అనేది నిర్వహించబడింది. దానికి ఆతిథ్యం ఇచ్చినటువంటి ఆస్ట్రియన్ ఛాన్సలర్ మెటర్నిక్, డ్యూక్ మెటర్నిక్. నెక్స్ట్ క్వశ్చన్ గోస్ టు టీమ్ సి. ఓకే కదా? గ్రీస్ హ్యాడ్ బీన్ ఏ పార్ట్ ఆఫ్ విచ్ ఎంపైర్? గ్రీస్ దేశం ఏ సామ్రాజ్యంలో భాగంగా ఉండింది ఒకప్పుడు? Russian Empire. Wrong answer. Ottoman Empire. Yes. Right answer. Ottoman Empire is the correct answer. గ్రీస్ దేశానికి స్వాతంత్రం రాకముందు అది ఒట్టోమన్ సామ్రాజ్యంలో భాగంగా ఉండేది. నెక్స్ట్ క్వశ్చన్ గోస్ టు మీకు. Which treaty recognized Greece as an independent nation in 1832? Constantinople. Present name Constantinople, past name Istanbul. Yes. కాన్స్టాంటినోపిల్. ప్రస్తుతం పేరు చెప్పాడు కాబట్టి అది కూడా కరెక్టే. ఇస్తాంబుల్ ప్రెజెంట్ పేరు, ఓల్డ్ పేరు కాన్స్టాంటినోపిల్. ఓకే, రైట్ ఆన్సర్. కాన్స్టాంటినోపిల్ సంధి ద్వారా గ్రీస్ స్వాతంత్రం పొందింది. అంటే ఒట్టోమన్ సామ్రాజ్యంలో ఒకప్పుడు అది భాగంగా ఉందని చెప్పాం కదా. మరి 1832లో జరిగిన కాన్స్టాంటినోపిల్ సంధి ద్వారా గ్రీస్ స్వాతంత్రం పొందింది. కాన్స్టాంటినోపిల్కే ప్రస్తుతం ఇస్తాంబుల్ అనే పేరుంది. అది కూడా చెప్పాడు గురుశరణ్. వెరీ గుడ్. నెక్స్ట్ డైరెక్ట్ క్వశ్చన్ బీకే. In January 1871, which Prussian king was proclaimed German emperor in a ceremony held at Versailles? ఐక్య జర్మనీ చక్రవర్తిగా ఎవరిని ప్రకటించారు 1871లో? కైజర్ విలియం బల్. వెరీ గుడ్. రైట్ ఆన్సర్. 1871లో జర్మనీ ఏకీకరణ తర్వాత వర్సైల్స్ లో ఒక పెద్ద సెరమనీ ఏర్పాటు చేసి అక్కడ ఐక్య జర్మనీ చక్రవర్తిగా 1వ విలియం, కైజర్ 1వ విలియంని ఐక్య జర్మనీ చక్రవర్తిగా ప్రకటించారు.
Next question goes to C. Team C. Who was proclaimed the king of United Italy? ఇటలీ ఏకీకరణ తర్వాత ఎవరిని రాజుగా ప్రకటించారు? వెరీ గుడ్, రైట్ ఆన్సర్. ఇటలీ ఏకీకరణ పూర్తయిన తర్వాత విక్టర్ ఎమాన్యుయల్ ను ఐక్య ఇటలీకి చక్రవర్తిగా ప్రకటించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ టీమ్ ఏ. విచ్ కంట్రీ జాకోబిన్ క్లబ్స్ వర్ ఫార్మ్డ్? ఏ దేశంలో జాకోబిన్ క్లబ్స్ ఫామ్ చేశారు? జర్మనీ. జర్మనీ. రాంగ్ ఆన్సర్. ఫ్రాన్స్. వెరీ గుడ్, ఫ్రాన్స్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఫ్రాన్స్ లో జాకోబిన్ క్లబ్స్ అనేవి ఏర్పాటయ్యాయి. నెక్స్ట్ క్వశ్చన్ మీకే కదా, టీమ్ బి. విచ్ ఇస్ ద మెయిన్ కాజ్ ఆఫ్ ల్యాండ్ డిగ్రేడేషన్ ఇన్ పంజాబ్? పంజాబ్ లో నేల క్షీణతకు ప్రధానమైన కారణం ఏంటి? ఓవర్ గ్రేజింగ్. రాంగ్ ఆన్సర్. కొంచెం ఓవర్ ఇరిగేషన్. yes, ఓవర్ ఇరిగేషన్ ఇస్ ద రైట్ ఆన్సర్. పంజాబ్ లో నేల క్షీణించడానికి ప్రధానమైన కారణం ఓవర్ ఇరిగేషన్. అంటే సంవత్సరంలో 2 లేదా 3 పంటలు పెట్టడం. ఓవర్ ఇరిగేషన్, నాట్ ఓవర్ గ్రేజింగ్. ఇప్పుడు ఎవరు క్వశ్చన్? వాట్ ఈస్ ద మెయిన్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ యూజ్డ్ బై ద పీపుల్ ఇన్ ఇండియా అట్ ప్రెజెంట్? అంటే రకరకాల ఎనర్జీ సోర్సెస్ మనం ఉపయోగిస్తున్నాం కదా, ఏ ఎనర్జీ సోర్స్ ని ఎక్కువ ఉపయోగిస్తున్నాం ఇండియాలో ఇప్పుడు? కోల్. కోల్ ఇస్ ద రైట్ ఆన్సర్. బొగ్గు ద్వారా థర్మల్ విద్యుత్ తయారవుతుంది కదా, అది ఎక్కువ వినియోగించబడుతుంది ఇండియాలో ప్రెజెంట్. అంటే సోలార్ పవర్, విండ్ పవర్ వాటితో కంపేర్ చేస్తే ఎక్కువగా వినియోగించబడుతున్నది థర్మల్ విద్యుత్ శక్తి, అంటే కోల్తో. నెక్స్ట్ క్వశ్చన్ టీమ్ ఏ. ఓకే, టెల్ వన్ ఎగ్జాంపుల్ ఫర్ కమింగ్ టుగెదర్ ఫెడరలిజం. కమింగ్ టుగెదర్ ఫెడరేషన్ కి ఒక ఎగ్జాంపుల్ చెప్పండి. ఏదో ఒక దేశం పేరు చెప్పండి. ఇండియా. ఇండియా. yes, ఇండియా ఇస్ ద రైట్ ఆన్సర్. కమింగ్ టుగెదర్ కదా ఇండియా. సరే, అది హోల్డింగ్ టుగెదర్ ఉంది. సరే సరే, ఇంకోసారి అడుగుతున్నా, ఒక్క నిమిషం. 2 సార్లు చెప్పినట్టు అయితే, 2 సార్లు చెప్పినట్టు అయితే నేనే సరిగ్గా ఇంగ్లీష్ తప్పే. సార్ మీరు చెప్పండి. స్విట్జర్లాండ్. ఓకే. కానీ యుఎస్ఏ కానీ ఆస్ట్రేలియా, ఈ 3 దానికి రైట్ ఆన్సర్. అమ్మాయి ఒకటి చెప్పింది, స్విట్జర్లాండ్ చెప్పింది. నేను క్వశ్చన్ కరెక్ట్గానే అడిగినా, మీరు చెప్పడమే తప్పు చెప్పారు. అందుకే ఆలోచన చేసి చెప్పండి. అది హోల్డింగ్ టుగెదర్ కి ఆన్సర్. ఇండియా హోల్డింగ్ టుగెదర్. డిస్కస్ చేసుకోండి, కొంచెం నిదానంగా టైం తీసుకో. డిస్కస్ చేసుకో. నెక్స్ట్ మీకు కదా, హౌ మెనీ లాంగ్వేజెస్ వర్ రికగ్నైజ్డ్ యాజ్ షెడ్యూల్డ్ లాంగ్వేజెస్ బై ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా? మీకు కూర్చో. తప్పు. 22 is the right answer. అందుకే డిస్కస్ 22 is the right answer. 1652 భాషలు ఉన్నాయి, అవన్నీ రికగ్నైజ్ చేయలేదు కదా. 22 భాషలు రికగ్నైజ్ చేసినాం. అందుకే రౌండ్ కూర్చో, డిస్కస్ చేసుకోండి. 20 seconds టైం ఇచ్చినాం డిస్కస్ చేసుకోమని. మరి భారత రాజ్యాంగం గుర్తించిన భాషల సంఖ్య ఇప్పుడు అడిగింది 22. నెక్స్ట్ క్వశ్చన్. What is the full form of SRC? What is the full form of SRC? State Reorganization Commission. Very good. Right answer. State Reorganization Commission. SRC.
Okay, question goes to team A. In which state did the demand to retain English for official purpose take violent form? తెలుగులో చెప్పాలా? ఇంగ్లీష్ భాష కావాలని ఏ రాష్ట్రంలో ఉద్యమం వచ్చింది, అది హింసాత్మక రూపంలోకి మారింది. ఒక రాష్ట్రంలో హిందీకి వ్యతిరేకంగా ఇంగ్లీష్ కావాలని చెప్పి ఒక రాష్ట్రంలో ఉద్యమం వచ్చింది. తమిళనాడు. తమిళనాడు ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే, తమిళనాడులో వచ్చింది కదా రిజిస్ట్రేషన్. నెక్స్ట్ క్వశ్చన్ మీకా? ఓకే, మీకు కదమ్మా, కొంచెం డిస్కస్ చేసుకొని చెప్పు. వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ IMR? వెరీ గుడ్, రైట్ ఆన్సర్. ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్, శిశు మరణ రేటునే IMR అంటాం. ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్. నెక్స్ట్ క్వశ్చన్ goes to team C. What was the disease that killed 90% of the cattle in Africa? Smallpox. Wrong answer. Rinderpest is the right answer. Rinderpest or cattle plague. ఏదైనా కరెక్టే. ఈ వ్యాధితో దాదాపు ఆఫ్రికాలో 90% పశువులు చనిపోయాయి. రెండర్పెస్ట్ లేక క్యాటిల్ ప్లేగ్ అనే వ్యాధితో. నెక్స్ట్ క్వశ్చన్. వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ IBRD? ఇంటర్నేషనల్ బ్యాంక్ రీకన్స్ట్రక్షన్ డెవలప్మెంట్. వెరీ గుడ్, రైట్ ఆన్సర్. ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్. వరల్డ్ బ్యాంక్ మరొక పేరు. దీనికి మరొక పేరు వరల్డ్ బ్యాంక్, IBRD. రైట్ ఆన్సర్ సార్, ఇస్తారా? నెక్స్ట్ క్వశ్చన్ మీకు. Where was the first international Earth Summit held? Discuss చేసుకో. Where was the first international Earth Summit was held? 1992. Place చెప్పు. బ్రెజిల్. సిటీ పేరు చెప్పాలి. రియో డి జనీరో. Rio de Janeiro is the right answer. Rio de Janeiro is the right answer. వేర్ అంటే ఎక్కడో చెప్పాలి, ఇయర్ కాదు కదా. వెన్ అడిగితే ఇయర్ చెప్తావు నువ్వు. వేర్ అంటున్నా ఎప్పుడు కాదు. ఎవరి క్వశ్చన్? టీమ్ సి. Human Development Index is published by which organization? Human Development Index is published by which organization? ఏ ఆర్గనైజేషన్ ఎవరీ ఇయర్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ని రిలీజ్ చేస్తుంది, పబ్లిష్ చేసి వెల్లడిస్తుంటారు. ఒక ఆర్గనైజేషన్ ఉందండి. హెల్త్ కాదు. డిస్కస్ చేసుకోండి, టైం ఉంది లేక. కొన్ని సెకండ్స్ అంటే 30 సెకండ్స్ ఉంది. బాస్ సార్ ఇంకా అప్పుడే వచ్చింది. ఇప్పుడు మూడు మీకు హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ రిలీజ్ చేస్తుంది కదా. ఏ సంస్థ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ని ఎవరి ఇయర్ పబ్లిష్ చేసి దాని వివరాలు విడుదల చేస్తుంటాను. వెరీ గుడ్, రైట్ ఆన్సర్. UNDP is the right answer. యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అనేది ఎవరి ఇయర్ HDIని పబ్లిష్ చేసి ఏ దేశం టాప్ ర్యాంక్లో ఉంది, ఫస్ట్ ర్యాంక్లో ఉంది, సెకండ్ ర్యాంక్లో ఉంది, ఈ ర్యాంక్లో ఉంది రిలీజ్ చేస్తుంటుంది UNDP. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ గోస్ టు టీమ్ A.
Young Italy was founded by whom? Giuseppe Mazzini. Giuseppe Mazzini is the right answer. B. Who founded the Depressed Classes Association in 1930? Who founded the Depressed Classes Association in 1930? డిస్కస్ చేసుకోండి. ఓకేనా పాస్ చేసేస్తాం. ఓవర్ సార్. ఓకే. Ambedkar. Ambedkar is the right answer. Ambedkar founded Depressed Classes Association in 1930. Okay. Next question goes to Team C. The resolution of Purna Swaraj was adopted at which Congress session? ఏ కాంగ్రెస్ సమావేశంలో పూర్ణ స్వరాజ్ తీర్మానం చేయబడింది? సంపూర్ణ స్వరాజ్యం కావాలని డిమాండ్ అక్కడ తీర్మానించారు. Gandhi. గాంధీ ఏ కౌన్సిల్లో ఎక్కడ అంటున్నాను? విచ్ కాంగ్రెస్ సెషన్ అంటే ఎక్కడ జరిగిన కాంగ్రెస్ సమావేశంలో ఈ తీర్మానం చేశారు? Round table. అయిపోయింది. కూర్చో. Kolkata. కోల్కతా. రాంగ్ ఆన్సర్. లాహోర్ సమావేశం 1929 లాహోర్ సమావేశం ఆల్రెడీ మీకు చెప్పాను. ఇప్పుడు అది పాకిస్తాన్ వెళ్ళిపోయింది సపరేట్ అయినాక. లాహోర్ నగరం ఇండియా ఉండదు, ఇప్పుడు పాకిస్తాన్లో ఉంటుంది. అక్కడ ఈ తీర్మానం చేయబడింది. ఓకే Direct question. మీకా? ఓకే. 25వ క్వశ్చన్. టోటల్ 39 క్వశ్చన్స్ ఉన్నాయి. ఓకే. ఇన్ విచ్ ఇయర్ సివిల్ డిసోబీడియన్స్ మూవ్మెంట్ వాజ్ రీలాంచ్డ్? 1932, sir. 1932 ఇస్ ద రైట్ ఆన్సర్. 1932లో శాసనోల్లంఘన ఉద్యమం మరొకసారి ప్రారంభించబడింది, రీలాంచ్ అయింది 1932. నెక్స్ట్ క్వశ్చన్ గోస్ టు టీమ్ బి. విచ్ కంట్రీ పాస్డ్ ది కార్న్ లాస్ టు రిస్ట్రిక్ట్ ద ఇంపోర్ట్ ఆఫ్ కార్న్? మొక్కజొన్న చట్టాలని యా దేశంలో మొక్కజొన్న చట్టాలు చేశారు? మొక్కజొన్న దిగుమతిని కంట్రోల్ చేయడానికి కార్న్ లాస్ అనేవి చేశారు. ఏ దేశంలో? సౌత్ ఆఫ్రికా. రాంగ్ ఆన్సర్. France. ఫ్రాన్స్. రాంగ్ ఆన్సర్. England. ఇంగ్లాండ్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఇంగ్లాండ్ దేశంలో కార్న్ లాస్ అనేవి చేయబడ్డాయి. ఇప్పుడు ఎవరికి? ఇంకా నేమ్ ద ఎనీ టూ యాక్సిస్ పవర్స్ ఇన్ సెకండ్ వరల్డ్ వార్. యాక్సిస్ పవర్స్. Germany. Japan. వెరీ గుడ్. రైట్ ఆన్సర్. జర్మనీ, జపాన్, ఇటలీ. ఈ మూడింట్లో ఏమైనా చెప్పొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్. Team A, sir. టీమ్ ఏ. In which year Project Tiger was launched in India? 1973, sir. 1973 is the right answer. Next question goes to Team B. What are the two Bretton Woods institutions? Bretton Woods కవలలో అంటాం రెండు ఇన్స్టిట్యూషన్స్ ని. ఆ రెండు ఏవి? IBRD మాత్రం చెప్పావు, ఇంకోటి పోయింది. కూర్చో, షేర్ చేస్తాను. నువ్వు IMF, World Bank. IMF వరల్డ్ బ్యాంక్ తప్పు. కూర్చో, రెండు చెప్పలే. నువ్వు వరల్డ్ బ్యాంక్ రెండు చెప్పాను కరెక్ట్. నువ్వు చెప్పు, మీరు చెప్పు. Sir, question. బ్రెట్టన్ వుడ్స్ కవలని రెండు ఇన్స్టిట్యూషన్స్ అంటారు. ఆ రెండు ఏంటివి? అబ్బా బాలుడు ఒకటి చెప్పింది, వాడు ఒకటి చెప్పాడు, రెండు చెప్పలే. మేమే చెప్పిందా? Sir, IMF, IBM. IMF వరల్డ్ బ్యాంక్ చెప్పారా? రైట్ ఆన్సర్ అదే. ఓకే, వాళ్ళకి వాళ్ళు కరెక్ట్. ఇప్పుడు
చెరువు 5 వేయండి సార్. అబ్బా బోర్డు చెప్పింది 5 వేయండి. ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్, వరల్డ్ బ్యాంక్ రెండింటి బ్రెషన్ రూల్స్ కావాలని అంటారు. నువ్వు ఓటే కరెక్ట్ చెప్పాను. చెప్పిన దాంట్లో కూడా చెప్పినావు అట్లా. సార్ IMF వరల్డ్ బ్యాంక్ ఐప్యాడ్ వరల్డ్ బ్యాంక్ చెప్పింది కదా. ఓకే నెక్స్ట్ 5 వేస్తారు కదా సార్. ఓకే నెక్స్ట్ సీకా Hirakudu Dam is built on which river? Hirakudu Dam is built on which river? Huh? Mahanadi is the right answer. Next question goes to Team A. Bamboo drip irrigation system is prevalent in which state? Question అర్థమైందా? వెదురుతో బిందు సేద్య పద్ధతి ఒక రాష్ట్రంలో ఎక్కువ కనబడుతుంది. కేరళ. రాంగ్ ఆన్సర్. మీరు సుహాసిని. ఒడిశా ఇస్ వెస్ట్ బెంగాల్ కూడా రాంగ్ ఆన్సర్. మేఘాలయ ఇస్ ద రైట్ ఆన్సర్. ఏ రాష్ట్రం మీకు ఆన్సర్? మేఘాలయ. Next question goes to TB. Sardar Sarovar Dam is built in which state? Sardar Sarovar Dam ఏ రాష్ట్రంలో నిర్మించబడింది? సర్దార్ సరోవర్ డ్యామ్ ఏ రాష్ట్రంలో నిర్మించబడింది? గుజరాత్. గుజరాత్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఈ కాలేజ్ Construction of buildings falls under which sector of the economy? Construction of buildings, భవనాల నిర్మాణం సెకండ్ సెక్టర్. సెకండ్ సెక్టర్ ఇస్ ద రైట్ ఆన్సర్. ప్రశ్న ఏమిటంటే ఇక్కడ భవన నిర్మాణం ఉంటుంది కదా, భవన నిర్మాణం 3 రంగాల్లో దేని కిందికి వస్తుంది? సెకండ్ సెక్టర్, ద్వితీయ రంగం అనేది కరెక్ట్ ఆన్సర్. టీమ్ సి కరెక్ట్ చెప్పింది ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ గోస్ టు టీమ్ ఏ. టెల్ ఎనీ వన్ సోర్స్ ఫర్ ఇన్ఫార్మల్ సెక్టార్ లోన్స్. అంటే ఎవరితో లోన్ తీసుకుంటే దాన్ని ఇన్ఫార్మల్ లోన్ అంటాం. మనీ లెండర్స్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ గోస్ టు టీమ్ బి. ఇన్ విచ్ ఇయర్ ద ఈక్వల్ రెమ్యూనరేషన్ యాక్ట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ఇండియా? 1976 ఇస్ ద రైట్ ఆన్సర్. స్త్రీ పురుషులకు ఇద్దరికి సమానంగా వేతనం ఇవ్వాలన్నటువంటి ఈక్వల్ రెమ్యూనరేషన్ యాక్ట్ 1976 లో చేయబడింది ఇండియాలో. The report of States Reorganization Committee was implemented in which year? SRC ఎప్పుడు ఇంప్లిమెంట్ చేశారు ఇండియాలో? 1990. దీని ద్వారా పట్టాలు రాష్ట్రాలు ఏర్పాటయ్యాయి. 1990. కూర్చో. రాంగ్ ఆన్సర్. 1953. రాంగ్ ఆన్సర్. 1956 is the right answer. 1953లో ఎస్ఆర్సీ ఏర్పాటు చేశారు. నేను అడిగింది ఇక్కడ ఏ సంవత్సరంలో అది అమలు చేయబడింది? 1956లో ఎస్ఆర్సీ సిఫార్సులు అమలు చేయబడ్డాయి. దాని కారణంగా పట్టాలు ఒక్కో క్వశ్చన్ మాత్రం మిగిలింది ఇక్కడ అంతే. ఏడలేదు అందరికి 13 అడిగింది. వాళ్ళదా
మీకు అడిగితే సరిపోతుంది. ఓకే లే గురు సరిపోయింది. ఇక్కడ కూడా ఇంకా 3 మిగిలాయి, ముగ్గురికి 3 వస్తాయి. ఓకే. Who said when France sneezes the rest of Europe catches cold? మెటర్నిటీ సార్. Metternich is the అయిపోలే right గురు answer. గురు Next question goes to Team B. జా ఓ జా Which pact was made between B.R. Ambedkar and Mahatma Gandhi in 1932? 1932లో అంబేద్కర్ మరియు మహాత్మా గాంధీ మధ్య ఏ ఒప్పందం జరిగింది? ఒప్పందం పేరుంది. ఓన్లీ కూర్చోమ్మా. పూనా ప్యాక్ట్ ఇస్ ద రైట్ ఆన్సర్. పూనా very mileage. So last question goes to Kirti. Last question is ఇంకా. గురు A large part of Balkan region was under the control of which empire? బాల్కన్ ప్రాంతము ఏ ఎంపైర్ కంట్రోల్లో ఉంది? డిస్కస్ చేసుకుంటే ఇంకా పోగొట్టండి లాస్ట్. Question wrong answer. అయిపోయి ఒట్టమన్ ఎంపైర్ అయిపోలే. రైట్ ఆన్సర్. బాల్కన్ రీజియన్ లో ఎక్కువ భాగం ఒట్టమన్ ఎంపైర్ లో భాగంగా ఉంది. సో ఇంతటితో క్విజ్ ఎండ్ అయింది. లెక్కేమా వేస్తావా? ఎలా యార గురురా మ్యాథ్స్ మాస్టర్ రా. అన్ని టోటల్ మళ్ళా వివరిస్తాం. ఇక్కడ కాపీ